Hello, my dear beloved viewers. Welcome back to our channel. Telugu Academy, chapter name Integration. Already up to part 1 నుంచి part 8 వరకు, from part 1 to part 8. First 2 exercises completed. మొదటి 2 అభ్యాసములు పూర్తి గావించబడినవి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6కి ఎంటర్ అవుతున్నాం. బిఫోర్ దట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో మెయిన్ రోల్కి మనం ఎంటర్ అవుతున్నట్లు. ఇప్పటి వరకు మీకు ఒక ఆలోచన, అంటే ఒక క్వశ్చన్ మార్క్ మైండ్లో వచ్చి ఉండాలి. అవును, ఏ కాడికి ప్లస్ చేస్తున్నారు, మల్టిప్లికేషన్ అంటే 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్ లాగ్ ఎక్స్ లేదా ఎక్స్ సీకెంట్ ఎక్స్ లేదా లాగ్ ఎక్స్ సైన్ ఎక్స్ లేదా ఈ పవర్ ఎక్స్ ఎక్స్, ఈ విధంగా ప్రొడక్ట్ అయినప్పుడు ఎక్కడ ఇంటిగ్రేషన్ కావించబడలేదు. మరి ప్రొడక్ట్కి లేదా అనేది అదేనండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ద్వారా వీ హ్యావ్ టు ఫైండ్ whenever the integrand must consist of 2 different functions, product of 2 different functions. సో మనం ఏదైతే ఇంటిగ్రేట్ చేయదలుచుకున్నామో అది 2 డిఫరెంట్ విభిన్న ప్రమేయముల యొక్క లబ్ధంగా ఉంటుంది. అంటే ఎక్స్ సైన్ ఎక్స్ లేదా ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఈ విధంగా డిఫరెంట్ 2 ఫంక్షన్స్. సో ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇందులో ఫస్ట్ ఫంక్షన్ అంటే ఈజీగా ఇంటిగ్రేట్ ఎవాల్యుయేట్ అయ్యేటువంటి దాన్ని ఏంటో మనం చూసుకోవాలి. సో అందుకోసం మనకి ఎందుకంటే డెరివేటివ్ మనకు అన్నిటికీ తెలుసు. ఇంటిగ్రేషన్ కొన్నిటికే లిమిటేషన్, కొన్నిటికే ఉంది ఇంటిగ్రేషన్, అన్నిటి చేయలేం కదా. అందువల్ల ఈ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అనేటువంటిది మెయిన్గా చూసుకోవాలి. సో అవన్నీ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఎక్కడైనా సరే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. హియర్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్. అవి ఏమైనా కావచ్చు. జనరల్గా ఫంక్షన్స్ ఎలా ఉంటాయండి మనకి? ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, అంతే కదా ఉండేది. ఇవే కదా టోటల్ ఫంక్షన్స్ అన్నీ కూడా. ఈ 5లోనే మనం క్లాసిఫై అయిపోతుంది. ఓకే, కాబట్టి ఇలా మీకు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ది మొదటిది ఇంటూ రెండో దాని ఇంటిగ్రల్. ఓకే, మైనస్ మొదటి దాని డెరివేటివ్ ఇంటూ రెండో దాని ఇంటిగ్రల్, మొదటి దాని డెరివేటివ్ ఇంటూ రెండో దాని ఇంటిగ్రల్, ఈ మొత్తానికి ఇంటిగ్రల్. అది ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. సేమ్ అదే వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ ఏదైతే ఇంటిగ్రల్ వాల్యూ వస్తే అక్కడ వేసేస్తాం. అంటే ఇప్పుడు మరి ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి అనే దానికి సింపుల్గా ఒక వర్డ్ మీరు ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ టు బి సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్. ఐలేట్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. అంటే సైన్ ఇన్వర్స్ ఏంటి, కాస్ ఇన్వర్స్, tan ఇన్వర్స్ ఎట్సెట్రా. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కనుక కనిపిస్తే మీరు అది ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే. తర్వాత ఎల్ స్టాండ్స్ ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటే లాగ్ ఎక్స్.
L stands for logarithm functions. I stands for inverse trigonometric functions. L stands for logarithmic functions. Next, A stands for algebraic functions. అంటే algebraic function అంటే కాన్స్టెంట్ కూడా algebra 1 ఉండొచ్చు లేదా నెక్స్ట్ x ఉండొచ్చు. ఓకే 2x 3x x పవర్ n ఇవన్నీ కూడా algebraic functions. x పవర్ n ఇవన్నీ కూడా algebraic functions. రూట్ x ఏవైనా సరే ఎన్ని కూడా మీకు రూట్ ఎక్స్ క్యూబ్ రూట్ ఎక్స్ 1/x స్క్వేర్. ఓకే ఇవన్నీ కూడా ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ మనకి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ టీ మీన్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ tan ఎక్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. లాస్ట్ వన్ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఆర్ ఏ పవర్ ఎక్స్ ఎక్సెట్రా. సో మనకి ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి, సెకండ్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఇంటిగ్రల్ చాలా ఈజీగా వ్యాలిడ్ కావాలి. ఎందుకంటే పొరపాటున మనం ఒకదాని పాటు ఇంకోటి తీసుకున్నాం అనుకో అక్కడే తిరుగుతూనే ఉంటుంది, ఎంతసేపటికి బయటికి రాలేదు, వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ ఫస్ట్ ఫంక్షన్ అనేటువంటి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్ రోల్ అక్కడ డెరివేటివ్ అనేటువంటి చాలా ఈజీగా వస్తుంది. డెరివేటివ్ ప్రతిదానికి వస్తుంది. సో ప్రతిదాని డెరివేటివ్ వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ ఫంక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా అవుతుంది. అందువలన ఇక్కడ అగైన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే మైనస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ సేమ్. ఇప్పుడు మీకు సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, సెకండ్ ఫంక్షన్ ఏంటి అనేటువంటిది అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఐలేట్. I stands for inverse trigonometric functions, L stands for logarithmic functions, and A stands for algebraic functions, T stands for trigonometric functions, E stands for exponential functions. చాలా ఈజీగా మీకు ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే సో ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే ఇప్పుడు మీకు మొదట్లో మనకి log xకి తెలియదు కదండి. సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి log x ఉన్నా ఓన్లీ సింగిల్ log x ఉందండి. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సెకండ్ ఫంక్షన్ని 1గా తీసుకోవాలండి ఇలాంటి వాటికి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇంటిగ్రల్ log x కావాలి. ఓకే వీ డోంట్ నో log x ఇంటిగ్రల్ తెలియదండి మనకి ఇప్పటివరకు. ఇప్పుడు కనుక్కుంటాం. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఈ log x ఇంకా మరికొన్ని ఉన్నాయండి, అవి కూడా ఇక్కడ ఈరోజు మనం ఎవాల్యుయేట్ చేద్దాం. సో ఎక్కడైనా సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు log x లేదా సైన్ ఇన్వర్స్ x లేదా కాస్ ఇన్వర్స్ x టాన్ ఇన్వర్స్ x ఏదన్నా సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు సెకండ్ ఫంక్షన్ 1గా తీసుకోండి. అంతే సింపుల్. సెకండ్ ఫంక్షన్ 1గా తీసుకోండి. సో ఇప్పుడు ఇంటిగ్రల్ దిస్ ఈ log x ఇంటూ 1 dx. ఓకే ఇది సో ఫస్ట్ ఫంక్షన్, ఇదేమో సెకండ్ ఫంక్షన్. సో ఇలా చెప్పింది ఏంటి మీకు ఇంకోసారి తెలియజేస్తాను చూడండి. f of x ఇంటూ g of x dx. ఓకే సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్. సో మొత్తానికి dx. ఓకే సో ఇక్కడ చూడండి మనకి చక్కగా ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇది సెకండ్ ఫంక్షన్. ఓకే ఇది f of x, ఇది మనకి f of x, ఇదేమో g of x. ఓకే సో ఇది కూడా ఎంత ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ అంటే log x. ఓకే ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. ఓకే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇప్పుడు దీని డెరివేటివ్ కావాలి. log x డెరివేటివ్ ఏంటి మనకి 1/x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కావాలని ఇంకొక స్టెప్ కూడా అదనంగా రాద్దాం. ఇప్పుడు డాష్ అంటాం. డాష్ అన్నదే కదా log x హోల్ డాష్. ఓకే ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. ఈ మొత్తానికి మనం dx. ఓకే నెక్స్ట్ టైం నుంచి మనం డైరెక్ట్గా వేసేస్తామండి. సో
ఇక్కడ log x ఇంటూ ఇంటిగ్రల్ 1కి x, ఓకే, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ log x డెరివేటివ్ 1/x ఇంటూ ఇంటిగ్రల్ 1dxకి ఎంత x అంతే dx, అది x's క్యాన్సిల్. సో x log x మైనస్ ఇక మిగిలిపోయింది 1dx. సో ఆన్సరు x log x మైనస్ x ప్లస్ c. సో log x యొక్క ఇంటిగ్రల్ x log x మైనస్ x ప్లస్ c. కాబట్టి సెకండ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా 1గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. సెకండ్ ఫంక్షన్ అనేది 1గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి సెకండ్ ఫంక్షన్ 1గా తీసుకోవడం అనేటువంటిది. చివరిలో మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి అనేది దీనిలో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇంతవరకు ఏంటంటే డినామినేటర్ కనుక్కున్నాం. అదే న్యూమరేటర్లో ఉంటే ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, సపోజ్ ఇలా ఉంది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఓకే, ఇలా ఉంది. మరి దీని ఇంటిగ్రల్ ఇప్పుడు తెలుసుకుంటాం. సెకండ్ ఫంక్షన్ మనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ పార్ట్లో ఆ చివరిలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం సింపుల్గా ఆ ఎక్సైజ్ సంబంధించి చెప్పుకుంటాం. చివరిలో అన్నీ కూడా లిస్ట్ అవుట్ నోట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం log xకి ఇక నుంచి డైరెక్ట్గా x log x మైనస్ x, x log x మైనస్ x మనం వేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు మరి ఒకటి ఒక స్పెషల్ ఫార్ములా, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx. అంటే బ్రాకెట్ బయట e పవర్ x ఉంటుంది, ఇన్నర్ బ్రాకెట్లో ఒక ఫంక్షన్ ఇంకొకటి దాని డెరివేటివ్ f ఆఫ్ x, sin x ఉంది అనుకోండి, పక్కన cos x, log x ఉంది అనుకోండి 1/x. ఇలా ఉన్నప్పుడు ఎలాగు అనే దాన్ని మీకు తెలియజేస్తాను చూడండి. సో లెట్ i ఈజ్ ఈక్వల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x, ఓకే, dx. సో ఇప్పుడు సపరేట్ చేసాను, ఏమవుతుంది e పవర్ x ఇంటూ f ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f డాష్ x dx. ఓకే, దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ఏంటిది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ, ఇదేంటిది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ, ఇదేమో ఆల్జీబ్రిక్ ఫంక్షన్. మనం ఏంటి ఆర్డరు ఐ లేట్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి దీనిలో ఈలో ఏ ముందు ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి, ఈ తర్వాత ఉంది కాబట్టి సెకండ్ ఫంక్షన్. అంటే ఇది మనం ఫస్ట్ ఫంక్షన్ ఇది కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఏమవుతుందండి ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ దీని ఇంటిగ్రల్ ఎంత అండి ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఓకే, ఇంటిగ్రల్, ఓకేనా. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే ఇంకో స్టెప్ కూడా రాస్తాం. ఫస్ట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఓకే, ఫస్ట్ దీనికి ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఓకే. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ దీని డెరివేటివ్ ఎంత అండి ఎఫ్ డాష్ ఎక్స్, ఓకే, ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, మొత్తానికి డిఎక్స్. ఇది ఇలా ఉంటుంది, దీన్నే కదిలించవద్దు ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయ్యింది కదా, ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కదా, ప్లస్ మైనస్ క్యాన్సిల్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇది వచ్చేసరికి మీకు ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఎందుకంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్, ఓకే, ప్లస్ మైనస్ క్యాన్సిల్. కాబట్టి ఇప్పుడు ఏంటండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటి ఈ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కంపల్సరీగా ఈ బ్రాకెట్ లోపల ఒకదాని డెరివేటివ్ పక్కన డెఫినెట్గా రెండోది అయి ఉంటుందండి. సో అది వెతుక్కోవాలి జాగ్రత్తగా, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ప్రాబ్లంని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలండి. డెరివేటివ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉందండి, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కాబట్టి ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ అంతే అది. కాబట్టి డైరెక్ట్గా ఈ పవర్ ఎక్స్ ఇంటూ
ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో ఆ ఫంక్షన్ అంతే e⁴x f(x). కాబట్టి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములా కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు ప్రాబ్లం చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అవుతాయండి. ఈజీలీ యూ కెన్ ఎవాల్యుయేట్. ఓకే, సో ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా అవుతుందండి 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్లయితే. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ ఫార్ములా కూడా నేర్పాను కాబట్టి ఇప్పుడు చక్కగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చక్కగా వివరించడం జరుగుతుంది. అంటే దీనిలో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయండి. sin ఇన్వర్స్ ఎక్స్కి వస్తుంది, cos ఇన్వర్స్ ఎక్స్ అన్నిటికి ఇంటిగ్రేట్ చేసేస్తాం. సో ఫస్ట్ మనం ఎక్సైజ్ 6C చేద్దామండి. రైట్, ఎక్సైజ్ 6C అండి. ఎక్సైజ్ 6C పేజ్ నెంబర్ 220 అండి. రోమన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, రోమన్ నెంబర్ 1, evaluate the following integrals. Evaluate the following integrals. Integral x into secant square x dx. Integral x into secant square x dx. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి డిఫరెంట్ టూ ఫంక్షన్స్. ఎక్స్ ఒకటి ఉంది, ఓకే, ఎక్స్ ఒకటి ఉంది, ఇంకోటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఎక్స్, ఈ ఎక్స్ స్క్వేర్ 1 రూట్ ఎక్స్ ఇవన్నీ ఏంటి ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఓకే, అలాగే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇది ఏంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఇది ఏం తెలియజేస్తుంది మీకు ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్. ఇదేం తెలియజేస్తుంది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఆర్డర్ ఏంటి మనకి ఐలేట్. ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏముంది ఇది కదా, సో ఏ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి, ఇది సెకండ్ ఫంక్షన్ తీసుకోవాలి. అది సో ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఇప్పుడు మనం చక్కగా లెట్ I is equal integral x into secant square x dx. ఓకే, సో ఫార్ములా మాత్రం కంపల్సరీ రాయాల్సిందేనండి. f(x) into g(x) dx. ఏంటంటే ఫార్ములా మనకి ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ అంటే f'(x) అంటే d/dx ఆఫ్ f(x) రాసుకోవచ్చు అంటే నేను f'(x) రాస్తాను. ఓకే, ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ g(x) dx. సో dx. ఓకే, ఈ ఫార్ములా మాత్రం రాయటం అలవాటు చేసుకోండి ప్రతి దానికి కూడా కంపల్సరీ ఇది. ఓకే, సో ఇయర్ f(x) ఏమో x అండి. ఓకే, g(x) ఏమో సెకండ్ ఫంక్షన్ అండి. ఈ ఆర్డర్ ప్రకారంగా ఏ లెటర్ అయితే ముందు ఉందో అది ఫస్ట్ ఫంక్షన్ అండి. అంతే, ఇచ్చినటువంటి 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఈ 5 ఉంటాయి అన్నీ కూడా క్లాసిఫై అయిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ షుడ్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ దిస్ వన్ ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏవైనా సరే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం therefore I is equal ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్. దీని యొక్క ఇంటిగ్రల్ ఏంటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి డైరెక్ట్గా వేసేద్దాం. ఇంకా ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సరే ఇది 4 మార్క్స్కి ఇస్తే మాత్రం వేరు కాబట్టి రాద్దాం. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ దీని డెరివేటివ్ వేద్దాం. ఓకే, d/dx ఆఫ్ ఎక్స్ ఓకే ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. ఓకే, మొత్తానికి dx ఇది అంటే f'(x) పెట్టుకోవచ్చు, మళ్ళీ అదేదో అనుకుంటారని d/dx పెట్టారు. కాబట్టి ఇప్పుడు చూడండి ఈజీగా ఎక్స్ ఇంటూ దీని ఇంటిగ్రల్ ఎంత tan x అయిపోయింది, x tan x. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ x డెరివేటివ్ 1 దీని ఇంటిగ్రల్ tan x dx. అంటే ఏమొచ్చేసింది ఇప్పుడు నీకు x tan x మైనస్ tan x. ఓకే, tan x dx. ఓకే, కాబట్టి tan x కంటే ఇలాగా mod secant x అదే కదా. ఇంటిగ్రల్ tan x dx is equal ఏంటంటే ఫార్ములా log of modulus secant x plus c. ఓకే, ఇదే కదా
tan x ఇంటిగ్రల్. కాబట్టి ఆన్సరు x log x x tan x tan x మైనస్ ఇక్కడ దీనికి లాగా secant x ప్లస్ సి. లేదు కొంతమంది ఈ మైనస్ తీసేసి 1/secant అంటే ఏంటి కాస్ కూడా రాస్తారు, ఏది రాస్తే రైట్ అనేది. ఇప్పుడు ఈ మైనస్ దీనిలో వచ్చేసింది అనుకో 1/secant x అవుతుంది, కాబట్టి లాగా కాస్ ఎక్స్ కూడా రాస్తారు, అవసరం లేదండి, ఇలా రాసిన మార్కులు ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ ఫంక్షన్ ఏంటి సెకండ్ ఫంక్షన్ ఏంటి చాలా క్లారిటీగా తెలుసుకోవాలండి, లేకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇక్కడ ద ఇంటిగ్రాండ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ డిఫరెంట్ ఫంక్షన్స్. సో మనం ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే తీసుకుంటామో దానిపై ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుంది. అందుకోసం మనం తీసుకోవడం ఫస్ట్ ఏది సెకండ్ అనేది ఏదైతే ఏదో తీసుకుని ప్రొసీడ్ అవుతూ ఉంటే అట్లా పోతూనే ఉంటాం, అంతే పోతూనే ఉంటాం, ఎండ్లెస్ అనమాట. కాబట్టి ఈ ఫస్ట్ ఫంక్షన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐలేట్ అనేటువంటి గుర్తుపెట్టుకుని చక్కగా మీరు ఈజీగా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మరి ప్రాబ్లం చూద్దాం. e power x ఇంటూ ఇంటిగ్రల్ e power x ఇంటూ బ్రాకెట్లో tan ఇన్వర్స్ x ప్లస్ 1/1 ప్లస్ x స్క్వేర్ టోటల్ dx. ఓకే, సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఇంటిగ్రల్ e power x ఇంటూ tan ఇన్వర్స్ x ప్లస్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx. సో ఇందాక మీకు చెప్పాను ఈ పవర్ x ఉన్నప్పుడు బ్రాకెట్లో సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకదాని డెరివేటివ్ రెండవది. ఇప్పుడు దేని డెరివేటివ్ ఏది వస్తుంది మనకి tan x డెరివేటివ్ 1/1 ప్లస్ x స్క్వేర్ అంటే f ఆఫ్ x ఇది f డాష్ x. కాబట్టి ఆన్సర్ ఏంటి ఈ పవర్ x ఇంటూ f ఆఫ్ x అయిపోయింది ఆన్సర్. కాబట్టి ఇక్కడ మీరు ఆ ఫార్ములాను చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి, ఈజీగా మీరు ఆ ఫార్ములా నా డెరైవ్ చేసిన ఫార్ములా చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అవుతాయండి. ఈ పవర్ x ఇంటూ tan ఇన్వర్స్ x ప్లస్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఈ పవర్ x ఇంటూ tan ఇన్వర్స్ x ఓవర్ అంతే, ఓవర్ ఇదే 2 మార్క్స్. అయితే ఫార్ములా రాయాలి, ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx is equal e power x into f of x ప్లస్ ఇక్కడ కూడా ఇయర్ కావాలనుకుంటే రాసేసుకోవచ్చు. ఇయర్ f of x is equal tan x tan inverse x f of x. ఇక్కడ f dash x is equal 1/1 ప్లస్ x స్క్వేర్ అంతే. చక్కగా 4 మార్క్స్ కైనా 2 మార్క్స్ కైనా 7 మార్క్స్ కైనా ఇది చేస్తాయండి అంతే. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ x ఉన్నది అంటే చక్కగా ఒకదాని డైరెక్ట్ రెండోదండి చక్కగా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ముందు అవి చేసేస్తాం ఫస్ట్. సో దీనిలో మనకి ఏమేమి ఉన్నాయంటే 5th ప్రాబ్లం ఉంది, ముందు ఇవి చేసేస్తాం. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం చక్కగా చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఓకే, సో అందువల్ల ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసేస్తాం. 5th ప్రాబ్లం ఈజీగా మీరు కూడా చెప్పుకోవచ్చు. ఈ పవర్ x ఇంటూ సీకెంట్ x ప్లస్ secant x tan x ఇప్పుడు చాలా ఈజీగా మీరు తెలుసుకోవచ్చండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఒకదాని డెరివేటివ్ రెండోది ఉండాలి. secant x డెరివేటివ్ కదండి, అయిపోయింది ఆన్సర్. ఈ పవర్ x ఇంటూ secant x అయిపోయింది ఓవర్ ఈ పవర్ x ఇంటూ f ఆఫ్ x. దేని డెరివేటివ్ ఏదో చూసుకోండి అంతే, ఆ ఫంక్షన్ ఆన్సర్ అంతే. కాబట్టి ఇక్కడ ఈ పవర్ x ఇంటూ secant x ప్లస్ secant x tan x. ఓకే, సో ఆన్సర్ ఇక ఈ పవర్ x ఇంటూ secant x ప్లస్ సి. సో ఇది మనకు ఆన్సర్. సో దాని డెరివేటివ్ ఇక్కడ రాద్దాం అనమాట. ఓకే, f ఆఫ్ x అంటే secant x, సో secant x tan x. దట్స్ ఆల్. ఎంత ఈజీ చూశారు కదండి. ప్రాబ్లమ్ని మనం చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా చూసినట్టయితే చాలా ఈజీగా అవాయిడ్ అవుతుందండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన వల్ల. ఎక్కడైనా ఈ పవర్ x ఉందంటే ఒక్క నిమిషం ఆలోచించండి.
కంపల్సరీగా లోపల ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే కంపల్సరీ దాని డెరివేటివ్ ఉండాలి. సో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ తెలిసిపోద్దండి, కొన్ని సందర్భాలు ఇండైరెక్ట్గా ఇస్తాను, దాన్ని మళ్ళీ రీగ్రూప్ చేసుకోవాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి, వస్తాయి మనకి. ప్రస్తుతానికి రోమన్ నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి అది రావు. నెక్స్ట్ ఈసారి సెవెంత్ వన్ చూడండి జాగ్రత్తగా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, sin x plus cos x, e power x into sin x plus cos x, sin x plus cos x. సో మీకు ఈజీ తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దేని డెరివేటివ్ ఏంటి, డెరివేటివ్ బాగా తెలుసు కాబట్టి దేని డెరివేటివ్ ఏంటి, ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎందుకు sin x డెరివేటివ్ cos x అయిపోయింది. సో ఆన్సర్ e power x into sin x, ఫినిష్. సో ఎంత ఈజీనండి, ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే మీకు చాలా ఈజీ. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. 7 మార్క్స్ ఇవ్వచ్చు, 4 మార్క్స్ ఇవ్వచ్చు, 2 మార్క్స్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఏది ఇచ్చినా కానీ చక్కగా ఇక్కడ మనకి ఫుల్ మార్క్స్ అయితే పడదు ఈజీగా. sin x, సో దాని డెరివేటివ్ cos x. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాగే మరో ప్రాబ్లం కూడా ఉందండి, 8th ప్రాబ్లం. రోమన్ నెంబర్ 1లో మొత్తం టోటల్ 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో 8th ప్రాబ్లం, ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు మీరు ఒక్క క్షణం ఆలోచించండి. కంపల్సరీ ఈ పవర్ ఎక్స్ ఉంది బయట, ఓకే, బ్రాకెట్ బయట ఈ పవర్ ఎక్స్ ఉంది. కంపల్సరీ లోపలే ఉండాలి, దాని డెరివేటివ్ ఉండాలి కదా. ఓకే, ఒకదాని డెరివేటివ్ ఇంకోటి ఉండాలి. ఇప్పుడు దేని డెరివేటివ్ ఏంటి అనేది చాలా ఈజీ తెలిసిపోద్ది మీకు. ప్రాబ్లం చూడదు. సపోజ్ ఇది నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను, దాని డెరివేటివ్ ఇక్కడ ఉండాలి, లేదు అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. కాస్త మాడిఫై చేసుకోండి. ఇప్పుడు దీని డెరివేటివ్ లేదు కదా, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే కంపల్సరీ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇక్కడ మళ్ళీ రాస్తాం ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగు సీకెంట్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఎక్స్ మామూలు డెరివేటివ్ ఏంటి, లాగ్ ఎక్స్కి 1/x సీకెంట్ ఎక్స్, ఓకే, ఇంటూ సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ క్యాన్సిల్ is equal tan x. So f of x, f dash x, f of x plus f dash x. Got answer e power x into log of secant x plus c. That's all. ఎంత ఈజీగా అవ్వాలంటే ఏంటండి. సో ఈ ఒక్క ఫార్ములా ఇంటిగ్రేషన్లో బై పార్ట్స్లో చాలా యూస్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎలాగో ఫస్ట్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి చేసేద్దామండి. అలాగే మనకి ఇక్కడ రోమన్ నెంబరు 2లో ఉన్నాయండి ఒక 3 ప్రాబ్లమ్స్, అవి కూడా చేసేస్తే మనకి వీటికి సంబంధించినటువంటి చక్కగా చేసినట్టు ఉంటుంది. మీకు ఇక్కడ 11th ప్రాబ్లం, రోమన్ నెంబర్ 2లో 11th ప్రాబ్లం, రోమన్ నెంబర్ 2లో 11th ప్రాబ్లం అండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. రోమన్ నెంబర్ 2లో 11th ప్రాబ్లం, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. తెలిసిపోతుంది కదండి, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. అయితే మనం రాయాలి కాబట్టి, ఫుల్ మార్క్స్ పడాలి కాబట్టి దాన్ని చక్కగా మనం ఫస్ట్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీని డెరివేటివ్ ఇది కాబట్టి మనకి ఆన్సరు ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఫినిష్, ప్లస్ ఇక్కడ సిన్స్ ఇక్కడ రాస్తా ఫార్ములా, కంపల్సరీ ఫార్ములా అయితే రాయాలండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ is equal to e power x into f of x plus here f of x is equal to tan x. డైరెక్ట్ తెలిసిపోతుందండి మనమే ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయ్యో ఇందాకట్లాగా ఏది ఫస్ట్ ఫంక్షను ఏది సెకండ్ ఫంక్షను అవసరం లేదండి, ఇబ్బంది పడాల్సిన పని లేదు. డైరెక్ట్ ప్రాబ్లం చూడటం tan x రిలేటెడ్ సీక్వెన్స్ స్క్వేర్ x, tan x అనేది f of x ఫినిష్. సో e power x into tan x చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంటిగ్రేషన్లో కాస్త తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూసారండి, ఇదే 2 మార్క్స్కి వచ్చి ఇదే 4 మార్క్స్కి ఇదే 7 మార్క్స్కి ఏమి ఇచ్చినా ఒకటేనండి. సో ఫార్ములా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఈసారి నెక్స్ట్ 12th ప్రాబ్లం రోమన్ నెంబర్ 2లోని. అంటే ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చోట చేసేస్తే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది, అంటే బాగా చేయగలుగుతున్నాం అన్న ఆలోచన ఉంటుంది. e power x into 12th problem integral e power x into 1 plus x log x by x dx. e power x into 1 plus x log x divided by x. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ let I is equal e power x into 1 plus x log x divided by x. ఓకే ఓకే రైట్. ఇప్పుడు చూడండి, అసలు దేని డెరివేటివ్ ఏది అనుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది డెరివేటివ్, ఏది కడతాం డెరివేటివ్, మధ్యలో క్లియర్గా ఎట్లా ఉండాలో ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రెండోది. అంటే ఏం చేయాలి, ముందు సపరేట్ చేసేది, విడివిడి రాయండి. ఎలా రాద్దాం, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సపరేట్ చేయండి 1/x ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఈ ఎక్స్ క్యాన్సిల్, అంతేగాని ఇది క్యాన్సిల్ చేయకూడదు. ఇది ఫంక్షన్లో దండి, ఇది లాగ్ ఆఫ్ ఎక్స్లో, అంతేగాని ఇది క్యాన్సిల్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. కొంతమంది క్యాన్సిల్ చేస్తారు, ఎక్స్ లాగా రాస్తారు, రాంగ్ అయిపోతుంది. ఇది ఫంక్షన్ ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా చక్కగా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మిగిలిపోయింది ఇక్కడ 1/x ప్లస్ లాగ్ ఎక్స్. సో దేని డెరివేటివ్ దేనికి చెప్పండి మీరే, దేని డెరివేటివ్ దేనికి చాలా క్లియర్గా, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. బట్ ఫస్ట్ ఇది రాసుకోండి, అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్. కాబట్టి ఆన్సరు ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఫినిష్. ఇక్కడ రాస్తాం, సిన్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ plus f dash x dx is equal e power x into f of x plus c. So here f of x is equal log x, f dash x is equal 1/x. అంతే, సింపుల్. ఇక్కడ f of x f dash x ఇది ఆన్సర్. దట్స్ ఆల్. చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అయిపోతుంది. ఇది చూసారు, ఇండైరెక్ట్గా ఇచ్చేసాడు. సో దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలండి. కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, నాటి నుంచి అన్నీ డైరెక్ట్ ఉంది, కానీ ఇక్కడి నుంచి ఇక సింప్లిఫికేషన్ చేసుకోవాలి. 12th ఓవర్. నెక్స్ట్ 14th ప్రాబ్లం. x e power x divided by x e power x divided by x plus 1 whole square. Okay, so solution, let I is equal integral x into e power x divided by x plus 1 whole square dx. Okay, ఒక్కసారి ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రాబ్లం చదవండి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ ఉన్నది, కంపల్సరీగా ఈ పవర్ ఎక్స్ ఉన్నదంటే కంపల్సరీగా బ్రాకెట్లో ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే రెండోది కంపల్సరీ ఎఫ్ డాష్ ఎక్స్ ఉండి తీరాలి, ఉంటేనే ఇస్తాడు ఫార్ములా. కానీ ఆ విధంగా ఎలా చేసుకోవాలో ఒక్క నిమిషం ఆలోచిస్తాను. ఓకే, కానీ ఫస్ట్ నేను ఈ పవర్ ఎక్స్ రాశాను. ఓకే, రాసి దీనిలో ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాశాను. ఓకే, ఒక్కసారి గమనించండి, ఇక్కడ చదవండి.
ఎక్స్ ప్లస్ వన్, ఇది చదవండి ఎక్స్, ఇది చదవండి ఎక్స్ ప్లస్ వన్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ ప్లస్ వన్ అంటే ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్, ప్లస్ వన్ యాడ్ చేసి మైనస్ వన్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ విధంగా రాసుకోవడం అంటే డినామినేటర్ బట్ న్యూమరేటర్ రాయడం ఎలాగో కొంచెం జాగ్రత్తగా, అంటే ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ సరిపోలా. మనం కేవలం ఈ ఎక్స్ ఎక్స్గా ఉంది, ప్లస్ వన్ మైనస్ వన్, ఇది ఎలా రాసాం డినామినేటర్ బట్టేది. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దేనికైనా సపరేట్ రాద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ సపరేట్ రాద్దాం, ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ డిఎక్స్. సో ఇక్కడ ఈ బ్రాకెట్ పెట్టు స్క్వేరు, ఇది క్యాన్సిల్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి చాలా చక్కగా మీరు, 1 బై ఎక్స్ డెరివేటివ్ ఏంటండి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఫినిష్ అయిపోయింది. 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, అందుకోసం మధ్యలో ప్లస్ ఎప్పుడు ఉండాలనేది, మైనస్ ఉండదు, మళ్ళీ ప్లస్ అయి పెట్టుకోండి, ఇక్కడ మైనస్ ఇక్కడ పెట్టేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ వన్, దాన్ని మనం ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ గా రాద్దాం. ఇక్కడ రాద్దాం కంపల్సరీగా, ఇదైతే రాయాలండి, కంపల్సరీ రాయాల్సిందే. అది ఇవ్వడండి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం, ఇయర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇయర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎక్స్ ప్లస్ వన్. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. చూసారు కదండి ఈజీగా, దీని డెరివేటివ్ అదే కదా, 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో చాలా ఈజీగా వారికి అయిపోయింది. సో ఇది ఇండైరెక్ట్, ఇవే ఇస్తున్నాడు వాడు 4 మార్క్స్కి 7 మార్క్స్కి. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత మరొక ప్రాబ్లము సేమ్ ఇలాంటిదేనండి. 17th ఎక్స్ ప్లస్ 2 బై 17th ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ కూడా గమనించండి జాగ్రత్తగా మీరు, సేమ్ ప్రాబ్లం, సేమ్ డీటెయిల్ అండి, ఇబ్బంది పడాల్సిన లేదు. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఫస్ట్ ప్రాబ్లం చూడటంతో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పవర్ ఎక్స్ ఉన్నది, కంపల్సరీ ఈ పవర్ ఎక్స్ ఉన్నదంటే కంపల్సరీగా ఇన్నర్ బ్రాకెట్లో సమ్ ఆఫ్ ఉండాలి. ఏంటి, ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకోటి ఎఫ్ డాష్ ఎక్స్, ఒక దాని డెరివేటివ్ రెండోది కంపల్సరీ ఉండాలి. సో ఆ విధంగా మనం మోడిఫై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన ప్రాబ్లం ఎలా అవుతుంది. అన్నీ డైరెక్ట్గా ఉండవు కదా, రోమన్ నెంబర్ 1 డైరెక్ట్గా ఉన్నాయి, కానీ రోమన్ నెంబర్ 2 అన్నీ సింప్లిఫై చేయాలండి. ఇవి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు చూడండి, ఇందాకలాగా సేమ్ చాలా ఈజీగా మీరు ఇక్కడేముందండి ఎక్స్ ప్లస్ 3, ఇక్కడేముంది ఎక్స్ ప్లస్ 2, దీనే రాస్తాను నేను ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1, ఈ 2ని 3 మైనస్ 1 రాశాను. ఎలా రాస్తాను, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది కాబట్టి సేమ్ ఇందాకలాగా అంతే. ఇందాక ఎక్స్ ఉంది, ప్లస్ 1 మైనస్ 1, ఎందుకు డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ 3 రావాలి కాబట్టి ప్లస్ 1 మైనస్ 1, సో ప్లస్ 3 మైనస్ 1. సో బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు సపరేట్ చేసేద్దాం, ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్
ఇది కూడా -1 x plus 3 whole square dx. సో ఇప్పుడు చూసుకోండి x plus 3 గెట్ క్యాన్సిల్, x plus 3 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఇంకా e power x ఇంటూ, ఇప్పుడు చూడండి ఈజీగా 1/x plus 3 మధ్యలో ప్లస్ పెట్టుకోండి, ఎందుకంటే ఫార్ములా ప్లస్, ఈ మైనస్ ఇక్కడ పెట్టుకోండి, -1/x plus 3 whole square. అది కాబట్టి ఇక్కడ పెట్టుకోండి, నష్టం లేదు బ్రాకెట్ కావాలంటే. సో f(x + f')x కాబట్టి ఇక్కడ x plus 3 ఇది, ఓకే, ఇది +3. సో ఆన్సర్ మీకు చాలా ఈజీగా e power x ఇంటూ 1/x plus 3. చూసారు కదండి ఎంత ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుందో. కొంచెం జాగ్రత్త చూసినట్టయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడైతే e power x ఉందో గమనించుకోండి, ఆ విధంగా సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ రాయగలమో చూసుకోండి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎవాల్యుయేట్ అవుతుంది అని, అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఈ రోమన్ నెంబర్ 2లో వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయటం జరిగిందండి. ఓకే, రోమన్ నెంబర్ 3లో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వండి. తర్వాత మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం. ఇందాక ఏవైతే మిగిలిపోయినాయి రోమన్ నెంబర్ 1లో, రోమన్ నెంబర్ 1లో మనకి మనం 2 చెప్పుకున్నామని, 2 తర్వాత 5, 5 తర్వాత 7, 7 తర్వాత 8. ఇప్పుడు 2 తర్వాత 3, 4 ఉన్నాయి కదా చెప్తాం. 3 log x by x square, log x by integral log x, integral log x by x square dx, log x by x square dx. ఓకే, log x divided by x square dx. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, let I is equal integral log x divided by x square dx. ఓకే, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి అన్న, విడివిడి రాయండి. ఫస్ట్ ఏ ఫంక్షన్స్ రాయండి. ఫస్ట్ log x ఒకటి ఉంది, ఇంటూ రెండో ఫంక్షన్ 1/x square ఉంది. ఇది ఫస్ట్ ఆ విధంగా రాయండి. 2 డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ఒకటి f(x) ఇంకోటి g(x). ఫస్ట్ ది f(x). ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ఐలేట్, అది గుర్తుపెట్టుకోండి, ఐలేట్. సో ఇది లాగరిథం ఫంక్షన్ ఫస్ట్. సో ఇది లాగరిథం ఫంక్షన్. ఓకే, ఇది వచ్చేసరికి ఆల్జిబ్రిక్ ఫంక్షన్. L తర్వాత A. సో ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఇది మనకి ఫస్ట్ ఫంక్షన్ అండి, ఇది సెకండ్ ఫంక్షన్. సో ఆ విధంగా ముందు ఫస్ట్ మీరు మైండ్లో రావాలండి, లేకపోతే కష్టం. ఏది ఫస్ట్ ఫంక్షన్ చూసుకోండి, ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ అన్నమాట, దాని యొక్క ఆర్డర్ ఏంటి చూసుకోండి లెటర్స్. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా కంపల్సరీ రాయాల్సింది, f(x) ఇంటూ g(x) dx is equal ఫస్ట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ అంటే f'(x) ఇంటూ g(x) dx. ఇది కంపల్సరీ రాయాల్సింది. ఇక్కడ రాస్తాం హియర్ f(x) is equal log x. ఓకే, ఇక్కడ ముందుగా రాసేస్తాం మనం, రాసేస్తే ఒక పని అయిపోయింది, f'(x) log x into 1/x. తర్వాత g(x) సరికి 1/x². వెంటనే దానికి ఇంటిగ్రల్, రెండో దాని ఇంటిగ్రలే కదా మనం కట్టుకోవాల్సింది. సో 1/ఇంటిగ్రల్ ఆఫ్ g(x) dx అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x². 1/x² ఇంటిగ్రల్ ఏంటి? 1/x² ఇంటిగ్రల్ ఎంత అండి? -1/x. సో ఇప్పుడు therefore I is equal ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇది f(x). ఓకే, f(x) ఎంత అండి? log x. ఓకే, log x ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx ఇది -1/x. ఓకే, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ f'(x) ఎంత అండి? 1/x ఇంటూ నెక్స్ట్ -1/x. ఓకే, ఇది ఓకే.
సో ఇప్పుడు మైనస్ 1/x ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x² dx. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఏంటంటే ఇలా రాసి ఈ ఎక్స్ స్కాన్ చేస్తారు. అలా చేయకూడదు. ఇది లాగ్ ఆఫ్ ఎక్స్, లాగరిథమిక్ ఫంక్షన్, ఇది ఆల్జీబ్రా ఫంక్షన్. ఈ ఎక్స్ క్యాన్సిల్ చేయకూడదు. అలాగే 1/x² ఇంటిగ్రల్ ఏంటి? -1/x. 1/x² ఇంటిగ్రల్ ఎంత అండి? -1/x. ఓకే, ప్లస్ సిగా చివరలో పెడతారు. సో ఫైనల్ ఆన్సర్ మీకు మైనస్ log x by x minus 1/x plus c. మైనస్ 1/x ప్లస్ c. కాబట్టి ఒక్కొక్క ప్రాబ్లం మనం ఎలా చేయాలనేది జాగ్రత్త గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం log x by x², ఇక్కడ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి? log x ఒక ఫంక్షన్, x² ఇంకో ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకున్నప్పుడు సెకండ్ ఫంక్షన్ ఏంటి? చాలా ఈజీగా వెరైటీ అయిపోద్ది. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ సేమ్ అదే, ఇదే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ వస్తుంది అంతే. సో ఇక్కడ ఏదైతే ఇంటిగ్రల్ చేసామో సేమ్ అదే వస్తుంది. సో ఈజీగా ఇక్కడ ఏదైతే వాల్యూ చేస్తామో అదే వస్తుంది దీనిలో. ఓకే, 2 టైమ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వస్తుంది. ఓకే, చాలా ఈజీగా వెరైటీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ప్రాబ్లం సేమ్ log x whole square dx. log x whole square dx. సో ఇందాక నేను చెప్పాను, సింగిల్ ఫంక్షన్ ఏదన్నా సెకండ్ ఫంక్షన్ని 1 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం 4th వన్, ఇంటిగ్రల్ log x whole square dx. log x whole square dx. ఇప్పుడు ఏంటి? మనకి సింగిల్ ఫంక్షన్ ఉంది కాబట్టి లెట్ I ఈజ్ ఈక్వల్ log x whole square dx. సో దీనిలో మనం సెకండ్ ఫంక్షన్ని కంపల్సరీ ఏమనుకోవాలి? 1 అనుకోవాలండి. కాబట్టి ఇక్కడ 1 అనేది అనుకుందాం. ఇంటూ ఇది 1 dx. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఫంక్షన్ 1గా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకి f(x) log x whole square అండి. ఇక్కడ చేసేద్దాం దీని డెరివేటివ్. ఇక్కడ f(x) అనేది log x whole square. సో log x whole square డెరివేటివ్ అంటే ఇక్కడ రాసేద్దాం. ఒకేసారి సరిపోతుంది. x² డెరివేటివ్ 2x కాబట్టి 2 log x ఇంటూ log x డెరివేటివ్ 1/x. log x డెరివేటివ్ 1/x. log x whole square అండి. ఇది x² డెరివేటివ్ 2x, అగైన్ log x డెరివేటివ్ 1/x. తర్వాత రెండోది సెకండ్ ఫంక్షన్ ఏమనుకున్నాం? 1 అనుకున్నాం. కాబట్టి ఇక్కడ 1కి ఇంటిగ్రల్ x అండి. 1కి ఇంటిగ్రల్ x, ఇంటిగ్రల్ 1 dx. కాబట్టి x. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చక్కగా అన్నీ ఎవాల్యుయేట్ అయిపోయినాయిగా. చూడండి ఫార్ములాలో ఏముందండి మీకు? ఫస్ట్ ఏం ఫార్ములా? f(x) ఎంత? log x whole square ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx ఎంత? x. ఓకే, ఓవర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ f'(x) ఎంత? ఇది 2 ఇంటూ log x ఇంటూ 1/x. ఓకే, తర్వాత g(x) ఎంత? x. ఓకే, ఇంటూ x dx. ఓకే, ఇప్పుడు చూడండి ఈ x క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమైందండి? ఇది x ఇంటూ log x whole square మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ log x dx. ఓకే, అయితే ఇది జనరల్గా మనకి ఏంటంటే log x డైరెక్ట్గా 2 మార్క్స్కి అయితే వేసుకోవచ్చండి, ఇందాక వేసినట్టుంది x log x మైనస్ x అని. కానీ ఇక్కడ వేయకూడదు, 4 మార్క్స్ కంపల్సరీ చేస్తూనే ఉండాలి. ఓకే, సో log x మళ్ళీ ఏం చేయాలి? ఇంటూ 1 రాయాలి. ఓకే, ఇంటూ 1 రాయాలండి. ఓకే, సో ఇక్కడ రాద్దాం x ఇంటూ log x whole square మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ log x ఇంటూ 1 dx. సేమ్ మళ్ళా రీల్ మొదటికి వచ్చేసింది. మన సినిమా మొదటి నుంచి చూడాల్సిందే. x log x whole square మైనస్ 2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ డైరెక్ట్ రాసేస్తున్నాం. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఎంత? x.
మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ log is related to 1 by x ఇంటూ ఎక్స్ డిఎక్స్. అదేగా ఓకే. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ దీని డెరివేటివ్ 1 by x సేమ్ అదే ఇక్కడ x. ఓకే. సో ఇక్కడ కూడా బ్రాకెట్ నష్టం ఏముంది, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. సో ఇక్కడ రబ్ చేసేస్తున్నాను. ఓకే. సేమ్ వస్తుంది ఇప్పుడు నీకు ఫైనల్గా ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాను మైనస్ 2x లాగ్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 డిఎక్స్. ఓకే. సో ఇక్కడ మిగిలిపోయింది ఫైనల్గా ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2x లాగ్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ సి. సో కొంతమంది కామన్గా ఎక్స్ తీసేస్తారండి, అవసరం లేదు, ఇలా ఉంచేసేది నష్టం లేదు. మార్క్స్ విల్ బి గివెన్. షో దట్ అనలేదు కాబట్టి మనం ఎవాల్యుయేట్ చేసాం ఈచ్ అండ్ ఎవరి దాన్ని మనం ఇక్కడ ఫార్ములా కూడా ఉపయోగించాలి. డైరెక్ట్గా చేయకుండా మనం ఈచ్ అండ్ ఎవరి స్టెప్ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాం. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన లేదు. ఇది జనరల్గా 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ ఇస్తే ఇలా చేయండి. అదే 2 మార్క్స్ ఇచ్చారు, ఇంకా అవసరం లేదండి, డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసింది కాబట్టి లాగ్ ఎక్స్కి డైరెక్ట్గా వేసేయవచ్చు. ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని అంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి. దీని నుంచి 3 స్టెప్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం ఈ లాగ్ ఎక్స్ ఏదైతే ఉందో హోల్ స్క్వేర్, సో ఇందాక ఫస్ట్లో మనం లాగ్ ఎక్స్ చేసాం, ఇప్పుడు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కూడా చేసామండి. సో ఏదైనా లాగటం ఉన్నప్పుడు సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు సెకండ్ ఫంక్షన్ మీరు 1 అనుకోండి. అంటే సెకండ్ ఫంక్షన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టు ఎవాల్యూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండర్ రూట్ లేదా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. సో ఈ మూడింటికి ఏది ఉన్నా కానీ ఇంటూ 1 సెకండ్ ఫంక్షన్ మస్ట్ బి 1. అలాగే ఇన్వర్స్ కూడా సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇన్వర్స్ ఏది ఉన్నా ఇంటూ 1. ఇక్కడ చక్కగా అనుకోండి, ఈజీగా ఎవాల్యుయేట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ సో మనం మొదట్లో 1 2 చెప్పుకున్నాం, ఇప్పుడు 3 4 చెప్పుకున్నాం, 5 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ 6 ఒకటి ఉంది, అన్ని 7 8 చెప్పుకున్నాంగా ఈ పవర్ ఎక్స్లో. సో ఇంకా 6th ప్రాబ్లం ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇది 6th ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ టైప్లో నెక్స్ట్ ప్రాబ్లం కూడా వస్తుందండి. సో ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ cos x dx, e power x into cos x dx. సో యాక్చువల్గా ఇది బీలో పెడితే బాగుండేది, నెక్స్ట్ దానిలో కూడా వస్తాయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏంటి ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఐ లేట్ అంటే ఏ తర్వాత టీ ఉందండి, తర్వాత టీ తర్వాత ఈ ఉందండి, ఇది టీ, ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇది కాస్ ఎక్స్, ఇది ఎక్స్పెన్షన్ ఫంక్షన్. కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ ఏంటి కాస్ ఎక్స్ అనుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటండి కాస్ ఎక్స్ అనుకోవాలి. కాబట్టి దీన్ని ఇలా మారుద్దాం, కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఓకే. ఇప్పుడు ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే. మైనస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ అగైన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, ఈ మొత్తానికి కూడా డిఎక్స్, ఈ మొత్తానికి టోటల్ డిఎక్స్. ఓకే. సో టోటల్ డిఎక్స్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఇది ఫస్ట్ ఫంక్షన్. ఓకే. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకే. సో ఇక్కడ చాలా ఈజీగా అయిపోతుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ రాసేద్దాం, హియర్ f of x is equal cos x. ఓకే.
ఫస్ట్ ఫంక్షన్ ఏంటి డెరివేటివ్ ఏంటండి ఇంటిగ్రల్ వస్తుందా. సో ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ కాబట్టి కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ కాదండి డెరివేటివ్ ఇక్కడ. అలాగే రెండో దానికి ఇంటిగ్రల్ కట్టాలి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఉంది అందుకోసం. సో ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్లో మనకేంటి ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్. సో మనం ఇంటిగ్రల్ కట్టేసాము, ప్రతిదానికి డెరివేటివ్ కట్టేసాం. దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు చూడండి ఇంకా డైరెక్ట్ రాసేద్దాం ఇంకెందుకు ఇది. సో రాస్తే ఇక్కడ ఓకే. ఇప్పుడు ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఓకే ఓకే ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎంత ఈ పవర్ ఎక్స్ ఓకే రైట్. తర్వాత మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత అండి మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత మళ్ళా ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. అంటే ఐ ఈజ్ ఈక్వల్ అగైన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇది ఎవరికి అయిపోయింది దీని గురించి వస్తుందా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ సేమ్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇది మళ్ళా ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తాను. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తాను. ఇంకా మళ్ళా ఈ విధంగా వేయాల్సిన పని లేదు. సో ఫార్ములా కూడా ఒకసారి రాశాను కాబట్టి. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ జాగ్రత్త గమనించండి ఓకే. దీనికి మొత్తానికి కాబట్టి ఫస్ట్ ఇంటూ ఏంటి సైన్ ఎక్స్ ఓకే సైన్ ఎక్స్ ఇంటూ దీని యొక్క ఇంటిగ్రల్ డైరెక్ట్ రాసేస్తున్నా ఈ పవర్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఓకే. సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ రాశారు. ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏంటంటే ఈ పవర్ ఎక్సే కదా. ఇక్కడ ఫస్ట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఫస్ట్ దాని డెరివేటివ్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్, రెండో దాని ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఓకే డిఎక్స్ ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఐ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఎంత అవుతుంది నీకు ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇదేమైంది మైనస్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇచ్చినటువంటిది ఇది ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఏంటి ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే అయ్యేగా మళ్ళీ ఐ వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చేసిందండి ఐ వచ్చేసింది. అంటే రబ్ చేసి నీట్గా ఇక్కడ రాసేస్తా. సో యాక్చువల్గా ఇది సెకండ్ ప్రాబ్లంలో వస్తాయండి, ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా. సో ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి దీనికి ఇక్కడే చేశారు. ఐ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి ఇదేమో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇదేమో ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇందులో ఈ పవర్ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఈ రెండింటిలో కూడా ఈ పవర్ ఎక్స్ కామన్ తీసినట్లయితే ఏమొస్తుంది కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ ఐ. సో మైనస్ ఐ ఇటు వచ్చినట్టు ఎంత అవుతుంది ఐ ప్లస్ ఐ 2i అయిపోతుంది, ఐ ప్లస్ ఐ 2i అయిపోతుంది. సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఓకే. నెక్స్ట్ therefore 2i is equal e power x into cos x plus sin x. Therefore I is equal finally e power x divided by 2 into cos x plus sin x plus e power x by 2, e power x divided by 2 into cos x plus sin x plus c. అంటే ఇక్కడ ఏంటంటే మనకి కాస్ ఎక్స్కి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, సైన్కి మళ్ళీ అగైన్ ఈ రెండు ఇంటిగ్రల్ మళ్ళీ కాస్ వచ్చింది అంటే మళ్ళీ తిరిగి ఐ వచ్చేసింది. ఇనిషియల్ ఏదైతే మనం ఇంటిగ్రల్ చేయదలుచుకున్నామో అది వచ్చేసింది ఫస్ట్లో. కాబట్టి మళ్ళీ ఇది ఐ అనుకున్నప్పుడు ఈ ఐ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్టయితే 2i అవుతుంది. కాబట్టి యాక్చువల్గా ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ వీడియోలో వాటిని మీకు ఎందుకంటే ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఓకే
అలాగే ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, అలాగే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, ఈ రెండు. సో ఈ రెండు కూడా నెక్స్ట్ వీడియోలో. అలాగే నెక్స్ట్ వీడియోలో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. వీటి మెయిన్ ఎందుకంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి అవి చివరిలో మనం తెలియజేస్తాం. సో ఇది మనకి ఈ రోమన్ నెంబర్ 1 అలాగే రోమన్ నెంబర్ 2లో కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ 6Cలో చేయటం జరిగింది. సో ఇంటిగ్రేషన్లో మెయిన్గా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఫార్ములాస్ పర్టికులర్ ఫామ్లో ఉన్నాయో చూసుకోండి. ఉన్న తర్వాత ఏ విధంగా చేయాలో ఈజీగా తెలిసిపోతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయడమే కష్టమండి. వన్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అయిపోతుంది, ఇంతేని అనుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్ విషయంలో బాగా రావాలి అంటే అసలు ఫార్ములా బేసిక్ ఫార్ములా చూసుకోండి, ప్రొసీజర్ ఏంటో గమనించుకోండి, ఏ ప్రాబ్లంకి ఎలా చేస్తున్నాం, దేనికి ఎందుకు చేస్తున్నాం అనేది ఒకసారి రీజన్ కూడా ఆలోచించుకోండి. తెలిసినట్టయితే చాలా ఈజీగా ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో మీరు ఎక్కువగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. చక్కగా ఏ రోజు నేను వీడియో లాంచ్ చేస్తాను, ఆ వీడియో రిలీజ్ చేస్తాను, ఆ వెంటనే ఆ వీడియో చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. డైలీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ సర్కిల్ సంబంధించినటువంటివి ఏంటండి, సెకండ్ ఇయర్లో సర్కిల్ సంబంధించినటువంటి వీడియో చాలా పెట్టాను, అవన్నీ చక్కగా చూడండి. ఓకే, సో మీకు డెఫినెట్ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ కూడా చేస్తానండి. ఓకే, సో మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వాళ్ళు దయచేసి నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎవరికైనా సరే, నైబర్స్కి, మీ స్నేహితులకి, బంధువులకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే చక్కగా నా ఈ వీడియోని వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.